హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఫస్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళైతే గాసిప్స్ కంపల్సరీ ఉంటాయి కదా. ఎందుకంటే వీళ్ళకి నచ్చింది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళు చేసేది వీళ్ళకి నచ్చకపోవచ్చు. ఇక ఇలా అయితే కొంతమంది ఒకరి గురించి ఒకరు గాసిప్స్ అయితే చెప్పుకుంటూ ఉన్నారు. ఇక దీని తర్వాత వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. టాస్క్లు ఇచ్చేటప్పుడు మాత్రం శ్రీముఖి ఖచ్చితంగా అక్కడికి రావడం, సో వీళ్ళ చేత ఆడించడం అలాగైతే జరుగుతూ వస్తుంది. ఇక ఫస్ట్ టాస్క్ అనేసరికి 10 మంది జంటలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఎలాగైనా మనం ఫస్ట్ టాస్క్ గెలవాలి. సో గెలిచినందువల్ల లాభం ఏంటి అంటే 25 పాయింట్స్ అయితే వీళ్ళకి రావడం జరుగుతుంది. ఇక ఆ 25 పాయింట్స్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తర్వాత చెప్తాను. బట్ 25 పాయింట్స్ అయితే మీకు వస్తాయి అని చెప్పి చెప్పడంతో ఇక ప్రతి ఒక్క జంట కూడా ప్రాణం పెట్టి ఆడారని చెప్పుకోవాలి. ఇక ఈ టాస్క్ ఏంటంటే ఒక శాక్ లాంటిది, అంటే ఒక గోతపు సంచి లాంటిది ఉంటుంది. దాంట్లో ఇద్దరు పార్ట్నర్స్ దాంట్లో నిలబడి దాన్ని దుముక్కుంటూ, అంటే ఎగురుతూ అయినా కానీ జంప్ చేస్తూ అయినా నడుచుకుంటూ అయినా ఇంకొక దాంట్లో బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ని తీసుకుని వెళ్ళి ఇంకొక బాస్కెట్లో వేయడం జరగాలన్నమాట. ఇది ఎవరు ఎలా ఫాస్ట్గా చేస్తారా, బ్యాలెన్సింగ్గా చేస్తారా, దాని గురించి భార్యాభర్తల మీద బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాస్క్ పెట్టడం జరిగింది. కోఆర్డినేషన్. సో నేను చెప్పేది నీకు అర్థం అవ్వాలి, నువ్వు చెప్పేది నాకు అర్థం అవ్వాలి. వీటన్నిటిని కంపేర్ చేసుకొని వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇక దీంట్లో 10 మంది జంటలకి ఒకేసారి టాస్క్ పెట్టడం జరిగింది. దీంట్లో 5 జంటలు మాత్రమే క్వాలిఫై అవుతారు అని చెప్పారనమాట. ఇక దాంతో మన వాళ్ళు నిజంగా ప్రతి ఒక్కరు కూడా నేను పోటీ పడి మనం గెలవాలి అని పాపం చాలా బాగా ఆడారు అందరూ. ఇక ఈ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ అంజలి పవన్ అయితే గెలిచారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాంక జైన్ అలాగే శివ్ అయితే గెలిచారు. నెక్స్ట్ వచ్చేసరికి మన నటరాజ్ మాస్టర్ అలాగే నీతూ గారు అయితే గెలిచారు. సో ఫోర్త్ వచ్చేసరికి మన వాసంతి అలాగే పవన్ కళ్యాణ్. సో ఫిఫ్త్ వచ్చేసి నూకరాజు ఆసియా అయితే గెలిచేశారనమాట. ఇక పాపం మిగిలిన జంటలంతా ఓడిపోయారు. ఇక్కడ సోనియా వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. కాకపోతే కొద్దిగా సిద్ధుకి తొందర ఎక్కువలాగా అనిపిస్తుంది. ఆ బాల్ వేసే టైంలో ఆ బాస్కెట్లో వేయాల్సింది కాస్త మిస్ అయిపోయి పక్కకు వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే అని చెప్పి శ్రీముఖి చెప్పింది. ఇక శాంట్రా అలాగే మహేష్ వీళ్ళు ఏంటంటే కొద్దిగా తనకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వీళ్ళు గెలవలేకపోయారు, సరిగా ఆడలేకపోయారు. ఇక జాను బాను వాళ్ళైతే నిజంగానే పాపం చాలా కష్టపడింది. తనైతే చాలా ఎక్కువగా ఏడ్చేసింది. ఎందుకంటే చాలా బాగా ట్రై చేశాను కానీ లాస్ట్ మూమెంట్లో మేము ఓడిపోయాం కదా అని చెప్పేసి చాలా ఎక్కువగా ఏడ్చేసింది. ఇది ఫస్ట్ టాస్క్ ఎలాగైనా గెలవాలనుకున్నాం. 3 బాల్స్ వరకు మేము వేసేసాము, అంటే టోటల్ 5 బాల్స్ వేయాలన్నమాట. 3 బాల్స్ వరకు వేసాము కానీ ఆ జంప్ చేయడంలో ఆ లాంగ్ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకొని జంప్ చేసి వెళ్ళాలి అంటే చాలా కష్టమైపోయింది అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే చిన్న లాజిక్, అక్కడ ఎగరాలనే కాదు నడుచుకుంటూ కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని. కానీ కొంతమంది ఏంటంటే నడవడం అనేది తెలియక జంప్ చేసుకుంటూనే వెళ్ళడంతో దానివల్ల కొద్దిగా అలసిపోయి వీళ్ళు అయితే ఫైనల్కి వెళ్ళలేకపోయారు. దాంతో చాలా బాధపడ్డారు. ఇక హరిత హరీష్ గారు అయితే నిజంగా ఈయన అబ్బా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ప్రతి దాంట్లో ఏదో ఒక లాజిక్ని ఎత్తుక్కొని బాగా ఆడారు. మరి ఎందుకు గెలవలేకపోయారు అంటే పర్వాలేదు, నేనేమీ అనలేదు మా వైఫ్ని. సో మన ఇద్దరం ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి, ఎంతవరకు అయితే అంతవరకే ఆడదామని చెప్పాము. మేము ఎంజాయ్ చేసాము ఈ గేమ్ని, ఓడిపోయినా మాకేం పర్వాలేదు అన్నట్టుగా చెప్పేశాడనమాట. ఇలాగా ఇక సోనియా వాళ్ళది కూడా అలా అయిపోయింది. మొత్తానికి 5 జంటలు ఓడిపోయారు, 5 జంటలు గెలిచారు. ఇంతటితో అయిపోలేదు. వీళ్ళకి ఈ 5 జంటలకి మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే పెట్టారు. దాంట్లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25 పాయింట్స్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 20 పాయింట్స్, తర్వాత 15 పాయింట్స్, తర్వాత 10, తర్వాత 5 పాయింట్స్ అలాగా అయితే జరిగిందనమాట. ఇదేంటంటే నెక్స్ట్ది ఒక బ్యాలెన్సింగ్ అనమాట. బాల్స్ని ఒక కార్డ్బోర్డ్ లాంటిది ఉంటుంది, దాంట్లో 5 బాల్స్ని నిలబెట్టాలి. దాంట్లో రకరకాల డిస్ట్రాక్షన్స్ లాంటివి హోల్స్ కూడా ఉంటాయి. కానీ వాటి అన్నింటిలో కాకుండా పర్టికులర్ వాళ్ళు చెప్పిన హోల్స్లోనే అవి పడాలి. ఇక దీంతో వీళ్ళంతా కొద్దిగా భయపడ్డారు. ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ 5 కంటెస్టెంట్స్లో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అని చెప్పగానే ఇక ఎవ్వరు కూడా అంజలి పవన్ పేరైతే చెప్పలేదు. కానీ ఫస్ట్ ఆటలో అంజలి పవనే ఫస్ట్ గెలిచింది. కానీ వాళ్ళని ఎవరు నమ్మలేదనమాట. కొంతమంది పవన్ కళ్యాణ్ వాసంతి అని, ఇంకొంతమంది నటరాజు మాస్టర్ అని, ఇంకొంతమంది మన నూకరాజు అలాగే ఆసియా అని, ఇట్లాగా శివ్
అలాగే ప్రియాంక వీళ్ళ పేర్లు అయితే చెప్పారనమాట. ఇక కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ తను అయితే బాగానే ట్రై చేసింది. ఇదేనండి ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా మనం చూసే వీడియోస్‌ని బట్టి వాళ్ళేదో చాలా బాగున్నామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీ వీళ్ళు షోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. కొంతమంది మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అంటే కమ్యూనికేషన్స్ సరిగ్గా లేవు. అలాగే వాళ్ళు అసలు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు వాసంతి వాళ్ళు కూడా పేరు చాలా బానే ఉంటుంది. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ కొద్దిగా అర్థం చేసుకోవడంలో కొద్దిగా వాసంతితో అసలు సరిగ్గా ఉండట్లేదని అందరూ చెప్తూ వస్తున్నారు. సో, తను కూడా అదే బాధపడుతూ వస్తుందనమాట. ఇక హరిత హరీష్ గారైతే కొద్దిగా ఓవర్ చేస్తున్నారు. అలాగే ఆసియా నూకరాజు కూడా ఏంటంటే ఈ అబ్బాయి కూడా కొద్దిగా కోపం ఎక్కువ. ఆ అమ్మాయిని ఊరికే అరవడం జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంది. ఇలా మొత్తానికి మళ్ళీ రెండో టాస్క్‌లో వచ్చేసరికి ఫస్ట్ నూకరాజు, ఆసియా అయితే గెలిచేశారు. ఇక అక్కడ కొద్దిగా ఆసియా చిన్న మిస్టేక్ అంటే అది పట్టుకొనే నిలబడి ఉంటే అంటే వెళ్ళిపోయి చేతులెత్తాలి అయిపోయిందన్నట్టుగా. ఇక రాలేదని కొద్దిగా కోపడ్డాడు. కొద్దిగా బాధపడింది ఆసియా. నెక్స్ట్ వచ్చేసరికి మన నటరాజ్ మాస్టర్, నీతు అయితే గెలిచారు. వాళ్ళు మాత్రం సూపర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ వచ్చేసరికి మన శివ్, ప్రియాంక అయితే గెలిచారు. ఇక ఫోర్త్ వచ్చేసి అంజలి, పవన్. ఇక ఫిఫ్త్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వాళ్ళైతే గెలవడం జరిగింది. సో, ఇక దీంతో అందరూ కొద్దిగా హ్యాపీ. ఇక్కడ కూడా కొన్ని మాటల యుద్ధాలు, కొన్ని ఏడుపులు, కొన్ని పెడబొబ్బలు అన్నట్టుగా సో, వాళ్ళ మధ్య కొద్దిగా డిస్కషన్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. నిజంగానే కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఎందుకంటే ఈ గేమ్స్ అనేవి కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి. వీళ్ళు ఎలా కోఆర్డినేట్ చేసుకొని ఆడతారనేదే కదా ఈ యొక్క టాస్క్‌లు. సో, కాబట్టి కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. ఇక దాంతో పాయింట్స్ కూడా షేర్ అయిపోయాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్స్. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో